బ్రేకింగ్ న్యూస్. క్రేన్ ఒక్కపొడి కంపెనీ ఆఫీసులు చైర్మన్ కాంతారావు నివాసంలో ఐటీ దాడులు నిన్న రాత్రి వరకు కొనసాగాయి. ఆయన బంధువుల ఇళ్లలోనే సోదాలు నిర్వహించారు. మొత్తం 200 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 2 రోజులుగా జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు 40 కేజీల బంగారం, 100 కిలోల వెండి, 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం, గోదాములు, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. దీంతో ఇవాళ కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. క్రేన్ సంస్థ యజమానులు భారీగా బ్లాక్ మనీ దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమ లావాదేవీలు, ఆదాయానికి మించిన ఆస్తులపై స్పష్టత కోసం సంస్థ కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. పెద్ద మొత్తంలో అక్రమ సంపద నిల్వ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఐటీ దాడులపై కాంతారావు బంధువులు స్పందించారు. సాధారణ సోదాలే అని చెప్పుకొచ్చారు. బంగారం, వెండికి సంబంధించిన అన్ని బిల్స్ ఉన్నాయని అన్నారు. ఈ రైట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. దాదాపు నిన్న రాత్రి వరకు కూడా ఇటు కాంతారావు ఇంట్లో ఐటీ సోదాలు అయితే జరిగాయి. సో ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ఆధారాలను సేకరించారు? డీటెయిల్స్ అంటే సాయి శంకర్. ఒక్కపొడికి సంబంధించినటువంటి సంస్థలపైన గత అంటే 2 రోజులుగా కూడా నిరంతరం ఐటీ ఇటు విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీములు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 200 అధికారులు 3 టీములుగా కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా క్రేన్ ఒక్కపొడి సంస్థలకు సంబంధించినటువంటి అకౌంట్స్ సబ్మిషన్లో కానీ, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి ఫైలింగ్లో కానీ కొంత లావాదేవీలు అనేవి సక్రమంగా లేవు అనే విధంగా కూడా వాళ్ళకి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఐటీ రైట్స్ పైన మాత్రం అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు వాళ్ళు ఫిర్యాదు చేశారు. కొంత క్రెయిన్ ఒక్కపొడికి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కొంత డిస్ప్యూట్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ఐటీ రైట్స్కి వాళ్ళు ఫిర్యాదు చేసినట్లు కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే క్రెయిన్ ఒక్కపొడి సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి కాంతారావు మాత్రం ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఆయన ఎక్కడ అందుబాటులో లేననే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళ బంధువులను కొంతమందిని మనం కాంటాక్ట్ అవ్వగా వాళ్ళైతే మాత్రం ఇది సాధారణమైనటువంటి తనిఖీలు మాత్రమే కొనసాగుతున్నాయి, ప్రతి ఏడాది కొనసాగితే ఐటీ రైట్స్కి 2 నెలల ముందు నుంచే ఎవరిపైన దాడులు చేయాలి ఏంటనేది పక్క ప్రణాళిక ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అలాంటి దాడులే తప్ప ఎవరో ఫిర్యాదులు చేస్తే వచ్చినటువంటి ఈ ఐటీ అధికారుల తనిఖీలు కాదనే విధంగా వాళ్ళైతే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తనిఖీల్లో వాళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో బంగారం కానీ, వెండి కానీ అధిక మొత్తంలో కూడా ఐటీ అధికారులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వీటన్నిటికీ కంపల్సరీగా బిల్లులు ఉన్నాయనే విధంగా కూడా మరి బంధువర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా వాళ్ళ బంధువులకు సంబంధించి కానీ, వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి అనేక తరాలుగా ఉన్నటువంటి బంగారం, వెండి తప్పించి ఏమీ అక్రమానికి సంబంధించినవి కాదనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఐటీ రైట్స్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని తనిఖీలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే క్రెయిన్ ఒక్కపొడికి సంబంధించి 4-5 బిల్డింగ్స్ ఉంటాయి. మొత్తం 4-5 బిల్డింగ్స్లో కూడా అధికారులు అయితే తనిఖీలు చేపడుతున్నారు. మొదటి రోజు చేపట్టినప్పుడు మాత్రం సిబ్బందిని ఎవరిని కూడా బయటకు పంపించినటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఐటీ తనిఖీలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఐటీ రైట్స్ కొనసాగాయి. ఈరోజు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే వందలాది కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ క్రెయిన్ ఒక్కపొడి సంస్థ దగ్గర జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్ చూడటానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ ఈరోజు కూడా మధ్యాహ్నం వరకు కానీ, సాయంత్రం వరకు కానీ ఈ క్రెయిన్కి సంబంధించినటువంటి సంస్థల్లో తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితిని గుర్తించారనే దానిపైన మాత్రం క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ కొంత అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశంలో గతంలో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసేటటువంటి క్రెయిన్ సంస్థ కొంత ఇబ్బంది, అంటే అకౌంట్స్లో కొంత చూపీటాల్లో కానీ వాటిల్లో కొంత లేదు అనే విధంగా కూడా ఈ తనిఖీల్లో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నానికి ఆ క్రెయిన్ ఒక్కపొడి సంస్థల్లో ఎలాంటి తనిఖీలు జరిగాయి ఏంటనే దానిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసన్న. ఎస్ సాయి శంకర్, అలాగే ఇటు చూసుకుంటే దాదాపు నిన్న రాత్రి వరకు కూడా ఇటు కాంతారావు ఇళ్లలో, అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు అనేది కూడా ఇంకా అప్డేట్ లేదు. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? ఇప్పటి వరకు ఏదైతే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారో వాటి ఆధారంగా ఆయన్ని కూడా విచారించే అవకాశం ఉంటుందనుకోవచ్చా?
అంటే ప్రధానంగా గత కొద్ది రోజులుగా క్రెయిన్ సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి జరిగేటటువంటి డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కాంతారావు పెద్దగా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన అప్పుడప్పుడు వచ్చి మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా వాళ్ళ అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ ఆ కార్యాలయంలో వాళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే అందుబాటులో ఉన్నారనే విధంగా తెలుస్తుంది. వాళ్ళే దగ్గరుండి ఈ అకౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఐటీ అధికారులకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కాంతారావు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి బంగారం కానీ గోల్డ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మరి కాంతారావుని అయితే విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ బంధువుల్లో మనం కొంతమందిని కాంటాక్ట్ అయితే వాళ్ళు మాత్రం అన్నిటికీ ఆ బిల్స్ ఉన్నాయి, ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి ఇది క్రెయిన్ ఒక్కపొడి సంస్థలో జరిగినటువంటి పరిస్థితి లేదనే విధంగా వాళ్ళైతే క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఐటీ అధికారులు కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. తనిఖీల్లో ఎలాంటి పరిస్థితులు వెలుగులోకి వచ్చాయనేది కూడా చూడాలి. అంటే బంగారం వెండి గుర్తించినటువంటి మాట అయితే వాస్తవం అనే విధంగా కూడా అధికారుల నుంచి వస్తుంది. కాకపోతే వాటికి సరైనటువంటి బిల్లులు కనుక చూపిస్తే మాత్రం వాటిని లెక్కల్లోకి చూపిస్తాం, లేకపోతే మాత్రం తాము స్వాధీనపరుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా బిల్లులు చూపిస్తారా మరి లేకపోతే ఐటీ అధికారులు స్వాధీనపరుచుకునేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఇంకోటి ఈ అకౌంట్స్కి సంబంధించినటువంటి పూర్తి తనిఖీలు అయిపోయిన తర్వాత కాంతారావు అంటే యాజమాన్యానికి సంబంధించి కాంతారావు వెలుగులోకి వచ్చి వీటికి సంబంధించి ఆన్సర్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వాళ్ళు మాత్రం చెప్తున్నారు ఎన్నో ఏళ్ళగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి తన ఒక వారసత్వంగా ఉన్నటువంటి అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ ఇవంతా కూడా టేక్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళైతే దగ్గరలోనే ఉన్నారు, అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి అంటున్నారు. కాకపోతే ముందుగా ఐటీ అధికారులు వచ్చేటటువంటి సమయంలో కంపల్సరీగా బంధువులతో పాటు యాజమాన్యానికి సంబంధించి అంటే కాంతారావు ఇంట్లో కూడా చేసేటటువంటి పరిస్థితుల్లో ఆయన కంపల్సరీగా అక్కడే ఉంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆయనకు ముందస్తు సమాచారం ఉండటంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉందో చూడాలి. ఎందుకంటే గుంటూరుకు సంబంధించినటువంటి టీంని ఇక్కడ ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి సమాచారం ఇస్తే ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళకి సమాచారం వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా ఐటీ అధికారులు చెప్తున్నారు. దీంతో విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్కు సంబంధించినటువంటి టీంలు అయితే ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరి ఎంతవరకు కొనసాగుతాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.